ఇచ్చినటువంటిది దాదాపుగా 6,700 కోట్లతోటి ఈ యొక్క కార్యక్రమాలను రేపు మన ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించబోతున్న సందర్భంగా వారితో పాటు మరి ఈ రాష్ట్రం నుంచి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు వస్తున్న సందర్భంగా దాదాపుగా 8 హెలిప్యాడ్స్ ఏర్పాటు చేసి శంకుస్థాపనకు సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలను కూడా వెనువెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, R&B డిపార్ట్మెంటు, వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మరి మహబాద్ ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ అండర్ ట్రైనింగ్ ఆఫీసర్ వీరందరూ కూడా పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలను స్పీడప్ చేయడం జరిగింది. వాస్తవానికి మన ప్రధానమంత్రి గారి యొక్క ప్రోగ్రాం 28వ తారీఖు నాడే వాళ్ళకు అఫీషియల్గా తెలిసింది. అయినా ఎంత వ్యవస్థను స్పీడ్గా చేయడంలో మంచి పాత్ర పోషించినందుకు కలెక్టర్ అండ్ ఎస్పీని, వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. చాలా స్పీడ్గా హెలిప్యాడ్లు తయారు కానీ, అదేవిధంగా అంటే హెలిప్యాడ్స్కి సంబంధించినటువంటి 8 చోట్ల ఏర్పాటు చేయడము, తర్వాత ప్రత్యేకమైనటువంటి మరి అధికారిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివిధ టెంట్స్ కానీ ఇతరత్ర అవన్నీ ఏర్పాటు చేయడంలో చాలా ఫాస్ట్గా చేసి సర్వం సిద్ధం చేసి వారు ముందున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. రేపు దాదాపుగా 11 గంటల వరకు ప్రధానమంత్రి గారి యొక్క కార్యక్రమము మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతుంది. అధికారిక కార్యక్రమము 10:30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత వారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తదనంతరము మళ్ళీ నాందేడ్ వెళ్ళడం జరుగుతుంది. అప్పటి వరకు అంటే PM గారిని రిసీవ్ చేసుకున్న తర్వాత అధికారిక కార్యక్రమాలు ఏదైతే ఫౌండేషన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత CM గారు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రధానమంత్రితోటి ఇన్ఛార్జ్ మినిస్టర్గా మేము ఇక్కడ రిసీవర్స్గా ఉంటూనే ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. ఏంటండి 9 సెంటర్స్ ఉన్నాయి. అందరితో కమ్యూనికేట్ చేసి ఆల్ పోలీస్ అథారిటీ టిఫిన్ జరిగింది. ఎక్కడైనా వాళ్ళు ఆపారు. అడ్మిట్ కార్డు చూస్తే అందరికీ ఎవరు వచ్చినా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్గా ప్రాధాన్యతగా PM అయినా, CM అయినా, గవర్నర్ అయినా ఎవరైనా, ఎందుకంటే ఒక్క నిమిషంతో కూడా ఒక ప్రాణం పోయినటువంటి పరిస్థితిని మనం చూసినాము. ఇవన్నింటి దృష్ట్యా పోలీస్ అధికారులు కానీ, అదేవిధంగా కలెక్టర్ కానీ ఈ యొక్క భద్రతను భద్రంగా చూస్తూనే పిల్లల భవిష్యత్తును కూడా ఎక్కడ స్పాయిల్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 9 ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో వారందరికి కూడా సులభంగా ఎగ్జామ్ సెంటర్స్కు వెళ్ళడం కోసం వారు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా మాట్లాడడానికి వస్తున్నారు. మీరు మీ ప్రభుత్వం తరఫున మీ ప్రభుత్వ పరంగానే ప్రోత్సాహంగానే కేంద్రం నుంచి సరైన నిధులు రాకపోవడం వల్ల ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ రావట్లేదు, అట్లాగే ఆదిలాబాద్ వయా ఆర్మూర్ హైదరాబాద్ అనుసంధానం కావట్లేదని ఆరోపణ. మా ఐడియాలజికల్గా ఇక్కడ అఫీషియల్స్ ఉన్నారు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. సిద్ధాంతపరంగా మాకు బీజేపీకి చాలా తేడా ఉంటుంది, మీకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఒక PM గారు వచ్చినప్పుడు వారిని రెస్పెక్ట్ చేసే బాధ్యత మా మీద ఉంది. ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాం. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కంపల్సరీ సాధిస్తాం. ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్లో మరి కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా CM రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా చొరవ తీసుకొని రక్షణకు సంబంధించిన కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రానికి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఐడియాలజికల్గా ఏమైనా విభేదాలు ఉన్నాయి, ఏమైనా కాదు. యాక్చువల్గా మీకు తెలుసు మాకు వాళ్ళ సిద్ధాంతాలకు చాలా తేడా. బట్ రాష్ట్రానికి కేంద్రానికి ఉండేటువంటి సంబంధాల విషయంలో ఖచ్చితంగా రాజ్యాంగపరంగా ఉండేటువంటి హక్కులు, అధికారాలు అవన్నీ కూడా పాటిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధిస్తాం. CM గారికి కూడా ఆదిలాబాద్ అంటే
చాలా ఇష్టం, మీకు అందరు తెలుసు. సీఎం గారి యొక్క మొదటి ప్రోగ్రాం కూడా ఇక్కడే జరిగింది. సరే అంటే కోఇన్సిడెంటో ఏదో అనుకోకుండా ఏదో కానీ ఈ రాష్ట్రంలో మరి ఇక ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారు ఖచ్చితంగా అన్ని వరాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక తప్పకుండా అండి, అంటే ఇక్కడ నుంచి మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వారు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా సూచన అంటే చేస్తాము. వారు కొన్ని ఓపెనింగ్స్కి వస్తున్నారు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా మేము ఇక్కడ లోకల్గా ఏమైతే తయారు చేసుకోలేదు. బట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా సీఎం గారు వారు ఇచ్చేటువంటి వినతులు కానీ వారు ఇచ్చేది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి నూతన వరవడికి శ్రీకారం చుట్టూ ప్రైమ్ మినిస్టర్ తాను పాల్గొంటున్నాడు. ముఖ్యంగా ఫండ్స్ తీసుకురావడం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నాడు. ఒకవేళ అట్లా కాకపోతే ఆర్థిక అభివృద్ధి జరిగే అవకాశం లేదని నిన్న బీజేపీ లీడర్ అలెక్ మహేశ్వర్ ఇక వాళ్ళు ఏమన్నానని నేను ఇక్కడ కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే బాగుండదు. నేను అనేది ఏంటంటే రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం మర్యాదగా పోతే అది ఆర్థిక వ్యవస్థ అంటారు. ఎస్, ఆర్థికంగానైనా కూడా మరి రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఇవ్వాల్సిందే కదా, రాజకీయ కోణంలో చూడొద్దు కదా. అభివృద్ధి విషయంలో మనకు రావాల్సిన వాటా మరి బీజేపీ నాయకులు కూడా ముందుండి తీసుకురావాలి, ఇంకా సపోర్ట్ చేయాలి. రావద్దా మరి ఆర్థికంగా వ్యవస్థ మన వ్యవస్థ బలోపేతం కావద్దా?